డిఎస్సి స్టార్ట్ చేసి 40 సంవత్సరాలైంది. ఈ 40 సంవత్సరాల్లో 16 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 16వది జస్ట్ కౌంటింగ్ మాత్రమే తప్ప అది అమల్లోకి వస్తుంది అనేది లేదు, ఎందుకంటే రద్దయింది కాబట్టి. సో అసలు డిఎస్సి స్టార్ట్ చేసిందే టీడీపీ హయాంలో, సీనియర్ ఎన్టీఆర్ గారి హయాంలో ఫస్ట్ వచ్చింది 1984లో, అప్పుడు స్టార్ట్ అయింది. సో ఆయన కంటిన్యూ ఒక ఇయర్ గ్యాప్లో ఇవ్వడం జరిగింది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారేమో నేను విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తున్నాను, నాకు చాలా పేరు వస్తోంది దానికి సంబంధించి ప్రక్షాళన చేస్తున్నందుకు, అలాగే అబ్రాడ్లో కూడా ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారని చెప్పేసి ఆయన మాటలు చెప్తూ ఉన్నారు. చేతల్లో చూస్తేనేమో డిఎస్సి ఇప్పుడు ఆయన టైం పీరియడ్ అయిపోతున్న టైంలో ఆయన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. చేతలకి మాటలకి అసలు పొంతం లేదు. అసలు ఏమంటారు వీళ్ళని? ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగే నాటికి ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో 1983లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆ రోజున్న విద్యా వ్యవస్థ తీరుతెన్నులు ఏంటి అంటే, ఉపాధ్యాయులు రాజకీయ నాయకుల దగ్గర ఒక రకంగా బానిసత్వం చేయాల్సిన పరిస్థితులు, నియామకాలు ట్రాన్స్ఫర్లన్నీ కూడా రాజకీయ నాయకుల చేతిలో ఉండేవి. స్వతంత్రించి వాళ్ళ అంటే పిల్లలకి పాఠాలకు పరిమితం అయ్యి వాళ్ళ పూర్తి దృష్టికోణం మొత్తం కూడా ఆ స్కూల్ మీద కేంద్రీకరించి పనిచేసే పరిస్థితులు ఉండే కాదు. ఎప్పుడు ఎవరిని ప్రసన్నం చేసుకోవాలా, మంచి గ్రామంలో పోస్టింగ్ కావాలి అని అన్నా, మంచి స్కూల్లో పోస్టింగ్ కావాలి అన్నా కూడా నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితులు. ఉద్యోగ నియామకాలు కూడా అట్లానే ఉండేవి. నాయకులు తలుచుకుంటే ఉద్యోగాలు వచ్చాయి, మెరిట్ ప్రాతిపదిక ఇవన్నీ బోగస్. అటువంటి పరిస్థితి నుంచి ఎన్టీ రామారావు గారు 1984లో డిఎస్సిని తీసుకొచ్చారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. దీని ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ మొత్తాన్ని ఐడెంటిఫై చేసి, ఆ ఐడెంటిఫై అయిన వేకెన్సీస్ని ఆ జిల్లా లెవెల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, ఆ ఎగ్జామ్స్ ప్రాతిపదికగా మెరిట్ ప్రాతిపదికగా ఒక రోస్టర్ మెయింటైన్ చేసి, ఆ రోస్టర్ ప్రాతిపదికగా నియామకాలు ఇచ్చేవాళ్ళు. ఒకసారి డిఎస్సి కండక్ట్ అయిన తర్వాత రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఇవేం పనిచేసే కాదు. ఆ అభ్యర్థికి ప్రతిభ ఉంటే ఎవరి రికమెండేషన్లు, ఎవరికి లంచాలు ఇచ్చుకునే అవసరం లేకుండానే ఉద్యోగం ఇంటికి వచ్చేది. ఆ వ్యవస్థని ఈ రోజుకి అమలు జరుగుతుంది. అది పారదర్శకంగా దాదాపుగా 40 సంవత్సరాల కాలం, ఇవాళ మనం 2024లో ఉన్నాం, 40 సంవత్సరాలుగా ఆ వ్యవస్థ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే దానికి ఆద్యులు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు 1984లో వారు హయాంలో పురుడు పోసుకునే ఈ వ్యవస్థ దాదాపుగా మీరు చెప్పినట్టుగానే ఈ 40 సంవత్సరాల కాలంలో ఎన్టీ రామారావు గారు తర్వాత మళ్ళీ తిరిగి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత మరిచెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో డిఎస్సీలు కండక్ట్ చేయలే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో కండక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కండక్ట్ చేశారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కండక్ట్ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కండక్ట్ చేశారు, మళ్ళీ తిరిగి విభజిత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కండక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఇంకొక 2-3 రోజుల్లో జనరల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాబోతుంది. ఇంకొక 2 నెలల్లో ఆయన ప్రభుత్వ కాలపరిమితి పూర్తయిపోతుంది. ఆయన నాడు నేడు అని చెప్పని విద్యా వ్యవస్థ మొత్తాన్ని ఆయనే సంస్కరించినట్టుగా, ఆయనతోటే పిల్లలు పలకలు తీసుకొని బళ్ళుకి వెళ్ళటం మొదలుపెట్టినట్టుగా, అంతకుముందు పిల్లలకి అసలు బడిమోహం తెలియనట్టుగా, ఆయనే చేయబట్టుకొని పిల్లల చేత ఆలు దిద్దిచ్చినట్టుగా, ఆలు దిద్దిడే మళ్ళీ ఆయన ఏబిసిడీలే. ఆయన దృష్టిలో ఆలు దిద్దటం అని అంటే అనాగరికులు చేసే పని, మాతృభాషలో చదువుకోవటం అని అంటే నాగరికతకి దూరంగా ఉండేవాళ్ళు చదువుకునే విధానం అని చెప్పని ఫీల్ అవుతూ ఉంటారు ఆయన. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నికలు సమీపిస్తుండగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సికి. ఇవాళ వేల కోట్ల రూపాయలు విద్యారంగం మీద ఖర్చు పెట్టు, స్కూల్స్ని అద్భుతంగా ముస్తాబులు చేయి, స్కూల్లో అద్భుతమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయి, కానీ సమర్థులైన ఉపాధ్యాయులు లేనప్పుడు ప్రయోజనం ఏంటి? అంతిమంగా పిల్లలకి బోధించాల్సింది ఉపాధ్యాయులు కదా. సమర్థులైన ఉపాధ్యాయ నియామకాలు సక్రమంగా సకాలంలో
నిర్వహించకుండా సంవత్సరాల తరబడి డిఎస్సి కండక్ట్ చేయడం అనే దాన్ని విస్మరిస్తూ వచ్చి ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇప్పుడు ఒక కంటి తుడుపు డిఎస్సి ప్రకటన చేయడం జరిగింది. 2019 ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఆయన చేసిన వాగ్దానం వేరు. ఆయన నేను మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి ఖాళీలు భర్తీ చేయలేదు, నిరుద్యోగ యువతను మోసం చేశారు, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం ఇవ్వండి, నేను మెగా డిఎస్సి కండక్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులందరికీ కూడా నేను నియామకాలు అందే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు. యువత ఆయన మాటలు విశ్వసించారు. పైగా ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఉండేది కదా, వాళ్ళ యువకర్తలు వాళ్ళ సోషల్ మీడియా మాట తప్పడు మడం తిప్పడు అని చెప్పని ఒక ట్యాగ్ లైన్ పెట్టేవాళ్ళు కదా. సో ఇంతటి గొప్ప నాయకుడు, ఇంతటి ఆదర్శవంతుడు ఇప్పుడు మాటిస్తున్నాడు కాబట్టి రేపు ఆయన పదవి బాధ్యతలు చేపట్టగానే మనకు ఒక నెల 2 నెలల్లో డిఎస్సి కండక్ట్ చేసేసి మన అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారని నమ్మారు. నిరుద్యోగ యువత వాళ్ళ ఆ విధంగా ఆశపడటాన్ని కూడా మనం తప్పట్లేము. ఎందుకంటే వాళ్ళు చదువుకోనుండి సరైన సమయంలో ఉద్యోగాలు దొరక్క తల్లిదండ్రికి భారంగా మారుతా ఉండి ఒక ఇన్సెక్యూరిటీలో ఉంటారు, వాళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ ప్రచారం పట్ల ఆకర్షితులు అవ్వటాన్ని కూడా తప్పట్లేము మనం. కానీ అంతిమంగా వాళ్ళందరి చేత ఓట్లు దండుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆచరణపూర్వకంగా దాన్ని అమలుపరచాలి కదా. ఎక్కడ ఆ ప్రస్తావన లేదు. కాలం గడిపి 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 ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఒక మొక్కుబడి తంతు మొదలుపెట్టారు. ఆ మొక్కుబడి తంతు మొదలుపెట్టిన సందర్భంలో కూడా ఇవాళ ఆ ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న హేతు పద్ధతిని ప్రశ్నిస్తా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఇప్పుడు దాన్ని మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది. ప్రాపర్గా టైం గ్యాప్ ఉండాలి, టెట్కి ఎస్జిటి పోస్టులకు మధ్య గ్యాప్ ఉండాలి అని చెప్పని ఆ గ్యాపు అంటే ఎంత గ్యాప్ ఉండాలి అనేది నిర్ధారించి అప్పుడు మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి, మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పని కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇక పుణ్యకాలం పూర్తయిపోద్ది. ఈలోపు ఎన్నికలు హడావుడి, ఈ ప్రభుత్వం మళ్ళీ నెగ్గుద్దో లేదో పై అడిగి తెలియాలా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలుసు. కాబట్టి 5 సంవత్సరాల పాలనా హయాంలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే ఈ 40 సంవత్సరాల కాలంలో 16 డిఎస్సీలు జరిగినాయి. ఈ 16 డిఎస్సీలు జరిగితే 16 నోటిఫికేషన్లు, ఎందుకంటే 16వది అది లెక్కల్లోగా తప్ప 16 సార్లు నోటిఫికేషన్ వచ్చింది. 15 డిఎస్సీలు సక్సెస్ఫుల్గా కండక్ట్ అయినాయి. 16వది ఇప్పుడు నోటిఫికేషనే వచ్చింది. అవును, ఈ 15 డిఎస్సీలు జరిగినాయి 40 సంవత్సరాల కాలంలో. అవును, 1984 నుంచి 2024 దాకా. ఈ 16 డిఎస్సీల్లో ఏ ముఖ్యమంత్రి ఎంతటి చిత్తశుద్ధి ప్రదర్శించాడు, విద్యారంగం పట్ల కమిట్మెంట్ ఎవరికి ఉందనేది ఒకసారి మనం చూద్దాం. మనం ఎన్టీ రామారావు గారు 1984లో ఒకసారి కండక్ట్ చేశారు, 1986లో ఒకసారి కండక్ట్ చేశారు, 1989లో ఒకసారి కండక్ట్ చేశారు. అంటే వారి పాలనా హయాంలో 3 డిఎస్సీలు కండక్ట్ చేశారు. వారు కండక్ట్ చేసి నియామక ఉత్తర్వులు ఇచ్చేశారు. వాళ్ళు బహుశా 40 సంవత్సరాల క్రితం అంటే చాలామంది రిటైర్ కూడా అయిపోయి ఉంటారు వాళ్ళలో. తర్వాత కోట్ల జీ భాస్కర్ రెడ్డి గారు అంటే 1989 తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన మరిచెన్నారెడ్డి గారి హయాంలో ఒక డిఎస్సి కండక్ట్ చేయాల, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో ఒక డిఎస్సి కండక్ట్ చేయాల, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో ఒక డిఎస్సి కండక్ట్ చేశారు. మళ్ళీ 1994లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. 1995లో చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 1996లో ఒక డిఎస్సి, 1998లో ఒక డిఎస్సి, 2000లో ఒక డిఎస్సి, 2001లో ఒక డిఎస్సి, 2002లో ఒక డిఎస్సి, 2003లో ఒక డిఎస్సి. అంటే ఆయన పాలనా హయాంలో 6 డిఎస్సీలు కండక్ట్ చేశారు. అంటే ఇప్పుడు 3 సార్లు ఎన్టీ రామారావు గారు, 6 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి అమలు జరిగిన 10 డిఎస్సీల్లో 9 డిఎస్సీలు వీళ్ళిద్దరి చేతి మీదుగానే జరిగినాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 డిఎస్సీలు అమలు జరిగినాయి. 2006 సంవత్సరంలో ఒక డిఎస్సి, 2008 సంవత్సరంలో ఒక డిఎస్సి. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఒక డిఎస్సి జరిగింది 2012లో. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి అమలు జరిగిన 13 డిఎస్సీల్లో 9 డిఎస్సీలు
ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే 4 డిఎస్సీలు, 1 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 1 కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి. అక్కడికి ఉమ్మడి రాష్ట్ర ప్రస్థానం ముగిసిపోయింది. రాష్ట్రం విభజన జరిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 2014లో పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2 సార్లు 2016, 2018 2 డిఎస్సీలు కండక్ట్ చేశారు. అంటే వారి ముఖ్యమంత్రిత్వం హయాంలో ఓవరాల్గా ఇప్పటి వరకు అమలు జరిగిన 15 డిఎస్సీల్లో 8 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే నిర్వహించబడ్డాయి. అంటే ఓవరాల్గా 1,00,000 మంది కనీసం టీచర్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా నియామకం చేయబడ్డారు. ఇవాళ ఉద్యోగం చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో కనీసం 1,00,000 మంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో, ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ ఆయన టెన్యూర్లో 1,00,000 మంది వరకు కనీసం ఆయన ప్రభుత్వ హయాంలో నియామకం చేయబడ్డారు. అసలు ఇక్కడ విద్యా వ్యవస్థ మీద కూడా ఒక వినూత్నమైన పాలసీ అడాప్ట్ చేసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని చెప్పి ఒక పాలసీ అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్న తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు 38. మొత్తం 38 కాలేజీలే. ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ కలిపి ఉన్న కాలేజీలు 38 కాలేజీలు ఉండేవి. ఆ రోజుల్లో 1991, 90 ఆ టైంలో, అంటే 1986లో మా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ టైంలో ఇక్కడ ఎంసెట్లో ర్యాంక్ వచ్చి, అప్పుడు ఎంసెట్ అని ఉండేది కానీ ఇంజనీరింగ్ సపరేట్ ఉండేది, మెడికల్ సపరేట్ ఉండేది. ఆ ఎంట్రన్స్లో ఇక్కడ ర్యాంక్ వచ్చి సీటు తగ్గించుకోవాలి అని అంటే చాలా టఫ్ అనమాట. అంటే మొత్తం కలిపినా కూడా కొద్ది వేల సీట్లు అవైలబిలిటీ ఉండేవి. 1987లో మా తమ్ముడు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది తనకి. 1574 ర్యాంక్ వచ్చింది తనకి. 1574 ర్యాంక్ వస్తే ఇప్పుడున్న లక్షల సీట్లలో 1574 ర్యాంక్ అంటే చాలా గొప్ప ర్యాంక్ కింద లెక్క. అప్పుడు తనకి ప్రైవేట్ కాలేజీలో వచ్చింది 1574కి. యూనివర్సిటీ క్యాంపస్లో అడ్మిషన్ కూడా లేదు. గుంటూరు ఆర్వీఆర్లో తనకి అడ్మిషన్ దక్కిందనమాట. ఆనాటి పరిస్థితుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, మోర్ పర్టికులర్లీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న తర్వాత ఆ సందర్భంలో 350 కాలేజీలకి అనుమతులు ఇచ్చారు. ఎందుకంటే సాంకేతిక విద్య కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకి తరలిల్లి అక్కడ డొనేషన్ కట్టి చదువుకుంటా ఉన్నారు. ఇక్కడ సీట్ల అవైలబిలిటీ తక్కువ ఉంటున్నాయి, కాలేజీల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సాంకేతిక విద్య ప్రమోట్ చేయాలి. భవిష్యత్తు మొత్తం కూడా సాంకేతిక విద్య మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు ఉపాధి మొత్తం కూడా సర్వీస్ సెక్టర్ డిక్టేట్ చేయబోతూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఆ ఆపర్చునిటీ మన యువత అందుకోవాలి అని అంటే మెరుగైన ప్రమాణాలతో కూడిన కాలేజీలు ఇక్కడ మనకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో 350 కాలేజీలకు పెంచారు ఆ రోజున. అంటే విద్యారంగంలో అసలు సిస్సలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఉపాధ్యాయుల నియామకం, స్కూల్స్ ఏర్పాటు, కొత్త స్కూల్స్ ఏర్పాటు. ఎన్ని స్కూల్స్ కొత్తగా ఏర్పాటైనాయో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ ఏర్పాటు అయిన స్కూల్స్కి రంగులేస్తున్నారు. ఆయన ఇదే నాడు నేడు అని చెప్పని ఆర్భాటంగా ప్రకటిస్తూ ఉన్నారు. కొత్త స్కూల్స్ ఆయన ఏర్పాటు చేయటంలా, ఏర్పాటు చేయడానికి అవసరం కూడా లేదు. ఎక్కడికక్కడ స్కూల్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ స్కూల్స్. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి చిత్తశుద్ధి ఏంటి విద్యారంగం మీద? ఇవాళ సాంకేతిక విద్యను ప్రమోట్ చేసిన, ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసిన, హై స్కూల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసిన, కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసిన ఎన్టీ రామారావు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలు జరిగినాయి. అద్భుతంగా ఇవాళ డిఎస్సీలు కండక్ట్ చేసి ఉపాధ్యాయ నియామకాలు అంటే గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. ఎవరి హయాంలో ఎన్ని డిఎస్సీలు కండక్ట్ చేశారు, ఎంతమంది ఉపాధ్యాయులకు నియామకాలు ఇచ్చారు అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సిన ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, చాలామంది
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ మొదలైందని చెప్పుకుంటారు. అది కూడా రాంగ్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 100% ఫీజు రీఎంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఏ సంవత్సరంలో? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత బీసీ విద్యార్థులకి 50% ఫీజు రీఎంబర్స్మెంట్ మొదలుపెట్టారు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేశారు. బీసీలకు కూడా 100% ఇచ్చారు. ఓసీల్లో ఉన్న పేద విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రొవైడ్ చేశారు ఆయన. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపారు, రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పుకోలేరు చంద్రబాబు నాయుడు గారు ఇది ఆద్యుడు. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పేటెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చేశారు. ఆయన విస్తృతపరిచారు, దాంట్లో డౌట్ లేదు. రాజశేఖర రెడ్డి గారు బీసీలు కూడా 100%, అంటే చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంకొంచెం ఎలాబరేటివ్గా దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ ఆ చొరవ చూపింది చంద్రబాబు నాయుడు గారే. మీరు ఏ రకమైన విజయాన్ని చూసుకోండి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటపు ప్రచారం తప్ప ఆద్యులు దాన్ని చొరవ చూపింది, అమలుపరిచింది, సక్సెస్ఫుల్గా ఇవాళ విద్యా ప్రమాణాలు మెరుగుపడింది ఎన్టీ రామారావు గారు పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత. మీకు లిటరసీ పర్సంటేజ్ పెరిగిన తర్వాత విద్యార్థులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందుకోవటం మొదలైన అందుకునే ఫెసిలిటేషన్, ప్రాపర్ క్యాంపసెస్ ఎస్టాబ్లిష్మెంట్, ఇవాళ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నుంచి విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు విభజన చట్టంలో మెన్షన్ చేసిన విద్యా సంస్థలన్నీ ఆయన హయాంలోనే గ్రౌండింగ్ అయినాయి కదా. ఆయన హయాంలో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయింపు చేస్తే 5 సంవత్సరాల తర్వాత కూడా ఒకదాన్ని ఇప్పుడు గ్రౌండింగ్ చేపించడం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కాల. చంద్రబాబు నాయుడు గారు ఐఐఎం, నిట్, ఐఐటి, ఐజర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఎయిమ్స్, ఇవన్నీ ఆయన హయాంలో గ్రౌండింగ్ అని. అవును. అంటే ఇప్పుడున్నటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేను విద్యా వ్యవస్థలో ప్రక్షాళన అంటే ఏదైనా చెడులు ఉంటేనే కదా దాన్ని తీసుకురావడం, దాన్ని ప్రక్షాళన చేస్తున్నా అన్నది. మరి లెక్కల ప్రకారం చూసినా ఎక్కడేం కనిపించట్లేదు ఏం చేశారు ఏంటి అనేది. మరి ఆయన ఎందుకు ఆ మాటలు చెప్తున్నారు ఆయనకే తెలియాలి. సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార ఆర్భాటం ఎక్కువ. ఆయన ఏంటంటే డిజిటలైజేషను, నేను పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నా, డిజిటల్ క్లాస్ రూమ్స్ బిగిన్ చేశా అని చెప్పని. వాస్తవంగా డిజిటల్ క్లాస్ రూమ్ కాన్సెప్ట్ బిగిన్ అయింది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. డిజిటల్ క్లాస్ రూమ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టాల. డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఆ హయాంలోనే మొదలైంది. ఈయన ట్యాబ్లు ఇచ్చారు ఇప్పుడు. తర్వాత బైజూస్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ బైజూస్ ఒక పెద్ద వివాదం, వాళ్ళ ఆఫీసులన్నీ వరుసపెట్టి మూసేస్తా ఉన్నారు, వాళ్ళ మీద ఈడీ కేసులు నమోదవుతా ఉన్నాయి, ఆయన డిఫాల్టర్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాడు. మరి అటువంటి బైజూస్ తోటి ఒప్పందం చేసుకున్నారు. పైకి ఇప్పుడు ఐబీ అని చెప్పని ఇప్పుడు అంతర్జాతీయ సిలబస్ అని చెప్తున్నారు. టోఫెల్కి 3rd క్లాస్ నుంచి ప్రిపేర్ చేస్తామని చెప్తున్నారు. 3rd క్లాస్ నుంచి టోఫెల్కి ప్రిపేర్ చేసి దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల్ని విదేశాలకు పంపించి చదివిస్తారా? టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్ టోఫెల్ అంటే విదేశాల్లో చదువుకోవటం కోసం ఎలిజిబిలిటీ టెస్ట్. అది 3rd క్లాస్ నుంచి అది అవసరమా పిల్లలకి? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మనం ఈ మధ్య కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో చూస్తూ ఉంటాం, 3rd క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని చెప్పని పిల్లల్ని ఎక్స్ట్రా ఫీజులు దొబ్బటం ఒకటి, పిల్లల మీద అనవసరపు బడ్డెనం. చాలా స్కూల్స్ చూస్తూ ఉంటాం మనం, పిల్లలు ఎంత స్ట్రెస్కి లోనవుతా ఉంది. అదే విధానాన్ని కంటిన్యూ చేస్తే ఇప్పుడు 3rd క్లాస్ నుంచి టోఫెల్లో కోచింగ్ అని చెప్పని. సో అసలు విద్యా వ్యవస్థ ప్రక్షాళన అంటున్నారు కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అది ఎంతవరకు అవుతుంది అనేది మీరు చెప్పిన దాని లెక్కల ప్రకారం చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా డిఎస్సి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరి హయాంలో ఎన్నిసార్లు ఇచ్చారు, సో ఎంతమంది లబ్ధి పొందారు అనేది కూడా. విద్యా వ్యవస్థలో నిజాయితీగా చిత్తశుద్ధితోటి విద్యా వ్యవస్థని బలోపేతం చేసిన ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆద్యులు ఎన్టీ రామారావు గారు, దాన్ని బలోపేతం చేసింది, కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు. సో అది లెక్కలు చూస్తే మనకు అర్థమైపోతుంది ఎవరు చేతల్లో ఉన్నారు, ఎవరు మాటల్లో ఉన్నారు అని. సో డిఎస్సికి సంబంధించి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.